వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన ముందు గడప దర్శనం టికెట్లు మీరు శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్ల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. చాలామంది ఈ రానున్న ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో ముందు గడప నుంచి స్వామివారిని చూడడానికి మేము డబ్బులు పెడతాము, మేము సిద్ధంగా ఉన్నాము, ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి అన్నారు. వారందరికీ కూడా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అనేది ఒక అవకాశము. వీటి ద్వారా మీరు 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్గా పే చేసి, అలాగే సపరేట్గా 500 రూపాయలు పే చేసినట్లయితే ఈ టికెట్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ అనేది ప్రస్తుతము కేవలం ఆన్లైన్లో మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. వీటిని 2 రకాలుగా మీరు బుక్ చేసుకోవచ్చు. మొదటిగా ఆన్లైన్లో, అలాగే రెండవది ఆఫ్లైన్లో. గతంలో ఆఫ్లైన్లో ఉండేది, ఇప్పుడు మొత్తం ఆన్లైనే చేశారు కాబట్టి దీనిని ఇప్పుడు ఆన్లైన్లో మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. గతంలో 2 రకాలుగా, ప్రస్తుతానికైతే అందరూ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇక ఈ ఆన్లైన్లో కూడా మీకు ప్రతి నెల 3 నెలల ముందుగానే రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఈ నెల ఫిబ్రవరిలో మే నెలకి సంబంధించిన కోటా మీరు బుక్ చేసుకుంటారు. అయితే ఏప్రిల్ వరకు పూర్తిగా ఆన్లైన్లో అయిపోయాయి. ఇక ప్రతిరోజు కూడా కరెంట్ బుకింగ్ ద్వారా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా కానీ ఈ ట్రస్ట్కి 10,000 రూపాయలు ముందుగానే డొనేషన్ పే చేసి సిద్ధంగా ఉండాలి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏ రోజుకి సంబంధించి ఆ రోజు కోట కరెంట్ బుకింగ్ ద్వారా 800 టోకెన్లు మీకు అందుబాటులో ఉంటాయి. గతంలో మీకు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో 800 టోకెన్లు ఇచ్చేవాళ్ళు. దీనిని ఇప్పుడు ఆన్లైన్ చేసేశారు కాబట్టి కరెంట్ బుకింగ్ ద్వారా ప్రతిరోజు 800 మందికి ముందు గడప దర్శన టికెట్లు మీకు అవకాశం ఉన్నది. మీరు కనుక 10,000 రూపాయల డొనేషన్ పే చేయగలిగితే ఎవరైనా ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకి ప్రతి ఒక్కరికి దర్శనం ఉంటుంది. ఓకేనా? స్వామివారిని సాయంత్రం 4 గంటలకి మీరందరూ ముందు గడప నుంచి చూడవచ్చు. కాబట్టి ఎవరైతే గనక గతంలో 10,000 రూపాయల డొనేషన్ పే చేశారో మీరు ఇప్పుడు కరెంట్ బుకింగ్ ద్వారా కూడా మీరు దర్శనాన్ని బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికైతే అంతా ఆన్లైనే, ఆఫ్లైన్లో బ్రేక్ దర్శన్ టోకెన్లు లేవు. ఎవరైనా కానీ డబ్బులు పే చేయగలము, మేము స్వామివారిని ముందు నుంచి చూస్తాము అంటే ఈ విధానాన్ని మీరు ఆఫ్ చేసుకోండి. ఎవరైనా కనుక ఏప్రిల్ వరకు మీరు ఆన్లైన్లో డొనేషన్ పే చేసి టికెట్ బుక్ చేసుకోలేకపోయినా కరెంట్ బుకింగ్ ద్వారా మీరు ప్రతిరోజు వీటిని బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక ఆన్లైన్లో 3 నెలల ముందుగా మీరు రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకుంటే రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కరెంట్ బుకింగ్ ద్వారా దర్శన టికెట్ బుక్ చేసుకుంటే రూమ్ బుక్ అయితే మీరు చేసుకోలేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. నేను మరలా చెప్తున్నా, 10,000 రూపాయల డొనేషను సపరేట్గా 500 పే చేస్తే ఎవరైనా కానీ కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకి 800 టోకెన్లు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. లేదా ప్రతి నెల 3 నెలల ముందుగానే రిలీజ్ చేసినప్పుడైనా బుక్ చేసుకోండి. ఈ 2 మటుకు టీటీడీ వెబ్సైట్లో మీకు ఉన్నటువంటి అవకాశము. ఓకేనా? ఇక రేణిగుంట ఎయిర్పోర్ట్లో మీకు రోజుకి 200 టోకెన్లు ఇస్తారు. దీన్ని కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా రేణిగుంటలో బుక్ చేసుకోవచ్చు. ఇది ఎయిర్పోర్ట్లో ఎవరైతే ఫ్లైట్ దిగుతారో వారందరికీ ఉన్నటువంటి ఆఫ్లైన్ అవకాశము. నేను ఇందాక చెప్పా కదా ఆఫ్లైన్లో కూడా ఒక అవకాశం అని, అది ఇది. 200 టికెట్లు రేణిగుంటలో మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది కదా? ఇక నార్మల్ దర్శన టికెట్ల సమాచారానికి కనుక మనం వచ్చినట్లయితే ఈరోజు కూడా రేపు 10,000 సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీకు ఇవ్వటం జరిగింది. ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీకు ఇస్తారు. అలాగే శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 200 నడక మార్గం టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ వీటిని వినియోగించుకోండి. ఒకరోజు ముందు తిరుపతి వస్తే మీరు ఈ 3 చోట్ల కూడా సర్వదర్శనము, అలాగే భూదేవి కాంప్లెక్స్ దగ్గర శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకోవచ్చు.
ఓకేనా అండి? మీ అందరికి ఒక ఐడియా అయితే వచ్చింది కదా. అలాగే ఈ రానున్న ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ వరకు దర్శన్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు, రూమ్ బుక్ చేసుకోలేని వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిరోజు కూడా మీకు దర్శనానికి సంబంధించి ఏవో కొన్ని ట్రిక్స్ అన్నీ చెప్తూనే ఉన్నాను. ప్రస్తుతం అయితే ఈ వీడియో లెంత్ అవ్వకూడదు కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనుకున్నాను, ఇవ్వడం జరిగింది. అలాగే మరొక్క 5-6 రోజుల్లో మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన్ టికెట్లు, రూములతో సహా అప్డేట్ అనేది మీకు వస్తుంది. ఈ నెల ఫిబ్రవరిలో మీ అందరూ మే నెలకు సంబంధించి టికెట్లు బుక్ చేసుకోవాలండి. దయచేసి ఈ విషయాలు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఏప్రిల్ వరకు కూడా సక్సెస్ఫుల్గా అన్ని బుకింగ్లు రూములతో సహా అయిపోయినాయి. ఇక రూములు కావాలి అంటే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి 9 గంటల లోపల ఎవరైనా కానీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా 2500 నుంచి 3000 మందికి రూములు అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ పెడతాను, ఒక్కసారి మీరు చూడండి, ఓకేనా? ఇక ఈ నెల ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన్ టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. రానున్న రోజుల్లో దర్శనానికి, రూములకి మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మరి నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.